జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. నేను క్లియర్ గా డేటాతో సహా చెప్తా వినండి. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని మభ్యపెట్టాల్సిన అవసరం లేదు, యువతను మోసం చేయాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ లేదు మాకు. ఈ రోజు 2024 నుంచి 2026 వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఒకసారి చూసుకుంటే సమరీ బ్రదర్ దగ్గర 256 ప్రాజెక్ట్స్ ఈ రోజు ఎంఓఎల్ సైన్ చేసినాయి. ఆల్రెడీ గ్రౌండెడ్ వర్క్ లో స్టార్ట్ చేసే పరిస్థితి ఉంది. దానిలో భాగంగా 8.75 lakhs సిఆర్ ఈ రోజు ఆల్రెడీ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ రోజు కంపెనీలు అధికారికంగా ప్రకటించినాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, లేకపోతే ఇంకోరు ట్విట్టర్ లో మెసేజ్ చేయట్లేదు, లేకపోతే అనౌన్స్ చేయట్లేదు. వాళ్ళ సొంత కంపెనీ వెబ్సైట్స్ లో, సొంత బ్లాగ్స్ లో, సొంత అధికారిక అకౌంట్స్ లో ఈ రోజు అనౌన్స్ చేసిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఈ రోజు మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఒకసారి చూస్తే ఏ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు జరుగుతున్న ఈ స్టీల్ ప్లాంట్ రిలేటెడ్ అవ్వచ్చు. ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి ఉంది. ఒకసారి కావాలంటే చౌతా వినండి చిన్నరెడ్డి గారు. రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ 1.1 lakhs సిఆర్ అనౌన్స్ చేసిన మాట వాస్తవమా కదా? వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసిన మాట వాస్తవమా కదా? అలాగే 22,000 ఒక నిమిషం వినండి, వినాలి ఫస్ట్. విన్న తర్వాత మళ్ళీ మాట్లాడండి. మీరు మధ్య మధ్యలో మాట్లాడితే మాత్రం బాగుండదు. డేటా క్లియర్ గా చెప్తాను. దాంట్లో అబద్ధం ఉంటే మీరు మాట్లాడండి. మీరు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయండి. మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ ఆపలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ ఆపలేదు. వినండి ఫస్ట్. చిన్నప్పటి గారు ఒక్కసారి ఏ కంపెనీ రెండో కంపెనీలు మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే కంపెనీల గురించి చెప్పండి. కాదు ఆయన కంపెనీలు లిస్ట్ ఒక నిమిషం వినండి ఫస్ట్. మీరు వినే ఓపిక ఉండాలి మీకు. చిన్నప్పటి గారు ఒకసారి ఒకసారి వినండి. మీకు నిజంగా అబ్జెక్షన్ ఉంటే ఆ కంపెనీ గురించి, ఆ కంపెనీ ఎక్కడ వచ్చిందని అడగండి. డిబేట్ లో మళ్ళీ మాట్లాడు. నేను చెప్పే డేటా ఏదైనా అబద్ధం ఉంటే మళ్ళీ మాట్లాడు. దానికి అబ్జెక్ట్ చెప్పండి చిన్నప్పటి గారు. ఒక్క నిమిషం అలా కాదు. ఒక్క నిమిషం చిన్నప్పటి గారు. చిన్నప్పటి గారు చిన్నప్పటి గారు ఒక నిమిషం చిన్నప్పటి గారు ఒక నిమిషం వేణుగోపాల్ గారు ఒక నిమిషం కాదు ఎస్ ఒక్క నిమిషం చిన్నప్పటి గారు ఒక నిమిషం. అలా కాదు. మీకు వాళ్ళకు వచ్చిన పెట్టుబడులు ఇప్పుడు ఏ రంగాల్లో ఇచ్చారు, 6 లక్షల ఉద్యోగులు ఎక్కడున్నాయని మీరు అడిగారు. ఎక్కడున్నాయి ఆధారాలు ఉన్నాయని ఆయన అడిగా. మనం మీరు అడిగిన దానికి చెప్పినటువంటి చెప్పిన తర్వాత మీకు అప్పుడు నిజంగా ఇక్కడ ఎక్కడ వచ్చినాయి ఇప్పుడు ఎస్ అదే నేను అడుగుతున్నా. కాదు చిన్నప్పటి గారు అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా. కాదు వేణు గారు చెప్తున్నారు కదా.